ఇక్కడ ప్రాంప్ట్ అడిగేటప్పుడు ఏంటి అంటే, ఇవన్నీ ఉంటాయి. చాట్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఏ చాట్ బోర్డ్ వాడుతున్నాం అన్న దాన్ని బట్టి మన క్రెడిట్స్ అనేవి ఖర్చవుతుంటాయండి. చూడండి. ఇప్పుడు ఇదేదైతే వీడియో ఉందో, ఆ వీడియోలో యాక్చువల్‌గా ఏం డిస్కస్ చేసామనేది టోటల్‌గా సమ్మరీ ఇస్తుందన్నమాట. అంటే మీరు ఒక 2 గంటలు, 3 గంటలు పోడ్‌కాస్ట్‌లు చూస్తున్నారనుకోండి. టోటల్ పోడ్‌కాస్ట్ చూడకుండా మనం సమ్మరైజ్ అయినది తీసుకోవచ్చు. సో చూడండి. సో ఇమేజ్ అయితే వచ్చింది. క్వాలిటీ ఇమేజ్. ఇదేమో రియల్ టైమ్ ఇమేజ్‌లా ఉంది. ఇది ఫ్లక్స్ యూజ్ చేసి అదే చేసినట్టుంది. బేసిక్ ఇది. ఇది స్టేబుల్ డిఫ్యూజన్ వాడు. నాకు హెల్ప్ అయ్యే విధంగా ఇంటర్వ్యూ కాల్ వచ్చే విధంగా నువ్వేమన్నా పాయింట్స్ రాయాలంటే రాయి అని చెప్పి నేను అడిగాను. అడిగి ఇక్కడ నేను యాక్చువల్‌గా ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు అది ఈమెయిల్ మొత్తం డ్రాప్ చేసింది చూడండి. సబ్జెక్ట్ ఇచ్చింది యాక్చువల్‌గా హలో డిజిటల్ పీపుల్. ఈ వీడియోలో నేను ఎక్సలెంట్ ఏఐ టూల్ అయితే చూపించబోతున్నాను. ఆ ఏఐ టూల్ లైఫ్ టైమ్ డీల్‌లో అయితే రన్ అవుతుందండి. ఈ టూల్‌కి సంబంధించి లైఫ్ టైమ్ డీల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లోనే ఇస్తాను. సాధారణంగా చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఈ టూల్స్ అన్నిటిని ప్రీమియం వెర్షన్స్ వాడాలి అంటే గనక ఒక్కొక్క టూల్ $20 ఉంటది. అంటే 3 టూల్స్ వాడాలి అంటే నెలకి $20 మనం పే చేయాల్సి ఉంటదన్నమాట. అలా కాకుండా ఈ చాట్ బోట్స్ అన్నిటిని ఒకే చాట్ బోట్‌లో వాడుకునే వెసులుబాటు ఉంది. అదే మెర్లిన్ టూల్ అన్నమాట. మామూలుగా ఈ టూల్‌ని వాడాలన్నా గాని నెలకి మనం $50, $60 పే చేయాల్సి ఉంటదండి. బట్ ప్రెజెంట్ ఏంటి అంటే గనక ఈ 6 డేస్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా లైఫ్ టైమ్ డీల్ అయితే రన్ అవుతుంది. లైఫ్ టైమ్ డీల్ అంటే ఒకసారి ఒక ప్రైస్ పెట్టి కొన్నాము అంటే ఇంకా నెలవారీ మనం అమౌంట్ పెట్టాల్సిన పని లేదు. బట్ సింపుల్‌గా టోటల్ వీడియో చూడకుండా మీరు డెసిషన్ తీసుకోవడానికి నేను ఫస్ట్ ఇక్కడ 2 మాటలు చెప్తాను. ఒకటి గో ఫర్ ఎ బ్లైండ్ పర్చేజ్ అండి. ఎస్పెషల్లీ మీరు చాట్ జీపీటీ గాని, క్లాడ్, జెమినీ ఇట్లాంటి ప్రీమియం వెర్షన్స్ వాడాలి అనుకుంటే మటుకు డోంట్ మిస్ దిస్ టూల్. ఈ టూల్ ఏం చేస్తది అంటే గనక మీరు బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే క్రోమ్ బ్రౌజర్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఆ యూట్యూబ్‌లో ఏముంది అంటే సమ్మరీ మొత్తం ఇస్తది. ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్‌సైట్‌లో కంటెంట్ ఏంటి అంటే గనక మనం దాంతో చాట్ చేయొచ్చు. మీరు దీంట్లో పీడీఎఫ్‌లు, పీపీటీలు ఇవన్నీ అప్‌లోడ్ చేసి వాటిల్లో ఏం కంటెంట్ ఉంది అనేది చాట్ చేయొచ్చు. దీంట్లో ఫ్లక్స్ అనే ఇమేజ్ రిలేటెడ్ టూల్ ఉంది. దాంతో ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా మీరు లింక్డ్ఇన్ గాని, ఈమెయిల్స్ గాని ప్రొఫెషనల్‌గా కంటెంట్ రాయాలి అంటే బ్లాగ్స్, ఆర్టికల్స్ రాయాలన్నా గాని ఓవరాల్ చాట్ జీపీటీ ప్రీమియం వెర్షన్స్, ఈ జెమినీ ప్రీమియం వెర్షన్స్ ఇవంతా ఏం చేస్తదో టోటల్‌గా ఈ టూల్ అదే చేస్తదండి. ఇంకొక ముఖ్య విషయం మీరు ఈ వీడియో ఏమైనా లేట్‌గా చూసినా లేదు మీరు చూసే టైంకి లైఫ్ టైమ్ డీల్ ఎక్స్‌పైర్ అయిపోతే నేనేం చేస్తానంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్‌లో ఈ వెబ్‌సైట్‌లో యాక్చువల్‌గా ఆఫర్స్ ఉంటది. ఆ ఆఫర్స్ యొక్క లింక్స్ అయితే అప్డేట్ చేస్తాను. రెండోది ఇట్లాంటి డీల్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే గనక మన టెలిగ్రామ్ ఛానెల్ ఉందండి. నేను ముందే టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. చాలా మంది యుటిలైజ్ చేసుకున్నారు. ప్రెజెంట్ నేను చేసే టైంకైతే ఇంకా డీల్ 6 డేస్‌లో ఎండ్ అవుతదన్నారండి. కానీ ఎప్పుడైనా తీసేయొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదండి యాక్చువల్‌గా లైఫ్ టైమ్ డీల్ యొక్క ఆఫర్ పేజ్ అన్నమాట. జనరల్‌గా మామూలుగా లైసెన్స్ వచ్చేసరికి వన్ టైమ్ పర్చేజ్‌లో బేసిక్‌దైతే గనక $79 ఉందండి. సింపుల్‌గా నేనైతే $149 పర్చేజ్ చేశాను. మీకిప్పుడు చూపిస్తాను. బిగినర్స్ అయితే గనక ఏమన్నా ఎక్కువ వాడము, ఎప్పుడైనా అప్పుడప్పుడు మేము వాడుతుంటాము అంటే గనక $79 పెట్టి తీసుకోండి. రెగ్యులర్‌గా అంటే డైలీ యూజ్ చేస్తాము. డైలీ మల్టిపుల్ టైమ్స్ ఈ చాట్ బోట్స్ యూజ్ చేస్తాం. ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనుకుంటే $149 తీసుకోండి. ఇక్కడ కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. జస్ట్ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయిపోవచ్చు అకౌంట్ క్రియేట్ చేసుకొని. ఇంకిక్కడొచ్చేసరికి ఒక చిన్న మైనస్ ఏంటి అంటే గనక ఇక్కడ క్రెడిట్ కార్డ్సే యాక్సెప్ట్ చేస్తదండి. లేదంటే గనక డెబిట్ కార్డ్స్ కొద్దిగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని బ్యాంక్స్ ఈ మధ్య ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ డిజేబుల్ చేస్తున్నాయి. మీరేం చేస్తారంటే మీ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయిపోయి జస్ట్ ఆ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకోండి. నార్మల్‌గా అయితే ఏ క్రెడిట్ కార్డ్ అయినా పనిచేస్తుంది. ఎస్‌బీఐ గాని, హెచ్‌డీఎఫ్‌సీ ఏదైనా పనిచేస్తదండి. లేదు డెబిట్ కార్డ్ అయినా పనిచేస్తది. ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అయ్యి ఉండాలి. మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో నేను పర్చేజ్ చేసింది ఇక్కడ మీకు కనపడుతుంది కదా! మామూలుగా మనం పర్చేజ్ చేసిన తర్వాత 2 నెలల్లోపు యాక్టివ్ చేసుకోవాలి. మీరు జనరల్ వెంటనే యాక్టివ్ చేసుకోండి మళ్ళీ మర్చిపోతారు. చూడండి నేనైతే గనక ఆహ్, టైప్ 2 తీసుకున్నాను లైసెన్స్ వచ్చి. ఇంకిప్పుడు యాక్టివ్ నౌ అనాలి. నేను యాక్టివ్ నౌ అని క్లిక్ చేస్తున్నాను. సో, యాక్టివ్ నౌ అన్నప్పుడు యాక్చువల్‌గా అది రిక్వెస్ట్ అడుగుతుందనమాట. దాన్ని మనం ఎలో చేయాలి. అంటే మన లైసెన్స్‌కి ఇవి చదవడానికి రిక్వెస్ట్ అడుగుతుంది. ఎలో చేద్దాం. సింపుల్ అండి. ఇంకేం చేయక్కర్లా. ఆటోమేటిక్‌గా వాళ్ళ సైట్‌కైతే తీసుకెళ్ళిపోతది. నేను ఈ వీడియో చేసే టైంకైతే గనక వాళ్ళ సైట్‌లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్ కూడా నడుస్తుంది. బట్ మీరు లైఫ్ టైమ్ డీల్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ తీసుకోవద్దు. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే ఆఫర్ కంటే లైఫ్ టైమ్ డీల్ అనేది చాలా బెటర్ ఆప్షను. మీరు ఈ వీడియో చూసే టైంకి కనుక లైఫ్ టైమ్ డీల్ ఎక్స్‌పైర్ అయిపోతే అప్పుడు వీళ్ళ సైట్‌లో ఉన్న ఆఫర్స్ గురించి కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లోను, కామెంట్‌లోను అప్డేట్ చేస్తాను. ఇంకిక్కడొచ్చేసరికి నేను జస్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి సైన్ అప్ అవుతాను. ఇంకొక వెరిఫికేషన్ మెయిల్ వస్తదండి. వెరిఫై చేయాలి. సో, నేను ఈమెయిల్‌కి ఒక లింక్ వచ్చిందండి. అది క్లిక్ చేశాను. సో, వెరిఫై అయింది. కంటిన్యూ అంటున్నాను.
సో చూడండి, వెల్కమ్ టు వచ్చేసి యాక్చువల్‌గా యాప్‌సుమోలో తీసుకున్నాం కాబట్టి అది చూపిస్తుంది. సో ఇది యాక్చువల్‌గా ఏఐ టూల్ యొక్క ఇంటర్ఫేస్ అండి. ఒక రకంగా మనం చాట్ జీపీటీ గాని, జెమినీ ఇవేదైతే ఉంటాయో అలానే ఉంటది ఇంటర్ఫేస్. చాలా యూజ్ కేసెస్ ఉంటాయండి. బట్ అన్నీ మనం కవర్ చేయలేం కాబట్టి కొన్ని వెరీ యూజ్‌ఫుల్ యూజ్ కేసెస్ నేను కొన్ని చూపిస్తాను. సో చూడండి, నేను టైప్ 2 తీసుకున్నా కాబట్టి నాకు 12,000 క్రెడిట్స్ వచ్చాయి. ఒకవేళ మీరు $79 పెట్టి తీసుకుంటే 5,000 క్రెడిట్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ క్రెడిట్స్ ఎలా ఖర్చవుతాయి అంటే గనక, మనం ఇక్కడ ప్రాంప్ట్ అడిగేటప్పుడు ఏంటి అంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూపిస్తే గనక ఇవన్నీ ఉంటాయి. చాట్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఏ చాట్ బోర్డ్ వాడుతున్నాం అన్న దాన్ని బట్టి మన క్రెడిట్స్ అనేవి ఖర్చవుతుంటాయండి. ఇప్పుడు జీపీటీ 4ఓనా, జెమినీ 1.5 ప్రోనా లేదంటే క్లాడ్ 3.5 సానట్టా వాటికి ఎన్ని క్రెడిట్స్ కట్ అవుతుంటాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తారు. ఇది మంత్లీ అండి. ఒకవేళ ఈ మంత్ గనుక ఈ క్రెడిట్స్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ క్రెడిట్స్ యాడ్ అవుతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ జీపీటీ 4ఓ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ అడిగితే గనక మనం చాట్ జీపీటీ 4ఓ అనేది మనకు ఆన్సర్ చేస్తది. ఒకవేళ కాదు నాకు జెమినీ నుంచి గాని, క్లాడ్ నుంచి ఆన్సర్ కావాలి. నేను క్లాడ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ప్రాంప్ట్ అడిగితే క్లాడ్ అనేది మనకు ఆన్సర్ చేస్తదనమాట. ఇంకోటేంటంటే దీంట్లో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి లైవ్ సెర్చ్ అని కూడా ఉంది. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటదనమాట. అంటే మనం ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు లైవ్‌గా అంటే ఉదాహరణకి నిన్న ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ డీటెయిల్స్ కానీ ఏదన్నా అడగాలి అంటే గనక, ఈ లైవ్ సెర్చ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనం అడిగిన క్వెషన్ ఇంటర్నెట్ నుంచి కూడా ఇది ఆన్సర్ చేస్తది. నెక్స్ట్ థింగ్ ఇక్కడొచ్చేసరికి ఏంటి అంటే, మనం తీసుకున్న ప్యాకేజీలో మనం ఏదైతే యాప్‌సుమోలో తీసుకున్నామో ఆ ప్యాకేజీలో క్రెడిట్స్ ఇట్లా లిమిట్ ఉంది గదండీ! అలా కాకుండా అన్‌లిమిటెడ్ క్రెడిట్స్ కావాలి అంటే గనక వీళ్ళది ప్రో అని ఉంటదనమాట. అది పర్చేస్ చేయమని చెప్తున్నారు. అది ఎంత కాస్ట్ ఉందో చూద్దాం ఒకసారి. అంటే నెలకి మళ్ళీ మనం అంటే ఇప్పుడు జనరల్‌గా బ్లాక్ ఫ్రైడేలో అయితే గనక $14 ఉంటుందండి. నార్మల్‌గా అయితే గనక $30 అంటున్నారు. ఇది పర్చేస్ చేస్తే ఏమవుతది అంటే అన్‌లిమిటెడ్ అండి. ఇంకా మనకు ఆ టోకెన్స్ చూసుకోవాల్సిన పని లేదు. ఇన్ని అన్ని ఖర్చవుతున్నాయని. అన్‌లిమిటెడ్‌గా మనం చాట్ అయితే చేయొచ్చనమాట. బట్ అంత అవసరం అయితే లేదు మనకి. ఎందుకంటే మళ్ళీ నెలవారీ కొనాల్సిన అవసరం లేదు మనకి. నిజంగా మీరు హ్యూజ్‌గా వాడుతుంటేనే అది కావాలి. జనరల్‌గా మనం తీసుకున్న ప్యాకేజెస్ అనేది మోర్ థాన్ ఎనఫ్. ఒకసారి మన ప్రొఫైల్‌లో సబ్‌స్క్రిప్షన్‌కెళ్ళిపోతే గనక ఇక్కడ చూపిస్తదండి. ఎన్ని క్వెరీస్ ఈ మంత్ ఎన్ని క్వెరీస్ ఉన్నాయి అంటే లెఫ్ట్ అయ్యున్నాయని చూపిస్తది. మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నాం అని చూపిస్తది. ఇప్పుడేం చేస్తారంటే మీకు సైడ్‌న మెనూలో మామూలుగా ఇక్కడ మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇవి క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఐఓఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. మామూలుగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ గూడా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇక్కడ చూడండి యాడ్ మెర్లిన్ ఎక్స్‌టెన్షన్ అని ఉంది. అది క్లిక్ చేస్తాను. ఫస్ట్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అయితే ఇన్‌స్టాల్ చేస్తాను నేను. సో చూడండి 8.8K రేటింగ్స్ ఉన్నాయి. బట్ ఆ 8.8K రేటింగ్స్‌కి గూడా 4.8 ఉంది రేటింగ్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత పాపులర్ అని. ఎంతమంది యూజర్స్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని వాడుతున్నారు అనేది. సో మనకి క్రోమ్‌లో ఎక్స్‌టెన్షన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఉంది చూడండి. నేను ఎక్స్‌టెన్షన్ ఇక్కడ ఉంచాను. ఇది క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏ వెబ్‌సైట్‌లో ఉన్నా, యూట్యూబ్‌లో ఉన్నా, దేనితో చాట్ చేయాలన్నా ఎక్కడైనా అంటే ఇంక మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చనమాట. జీపీటీ 3.5 4ఓ కావాలా? 4ఓ మినీ కావాలా? ఇవన్నీ గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాడ్ కావాలా? ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అట్లానే ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలా లైవ్‌లో? ఈవెన్ పీపీటీ, పీడీఎఫ్ డాక్స్ ఇవి అప్‌లోడ్ చేయాలా? ఇట్లా. ఇప్పుడు నేను చూపిస్తాను కొన్ని యూజ్ కేసెస్. సో, ఇప్పుడు అసలు బేసిక్ చూద్దాం మనం. ఆల్రెడీ మీకిక్కడ దీని కేస్ స్టడీస్ చెప్తున్నారు చూడండి. సమ్మరైజ్ ఎనీ యూట్యూబ్ వీడియో, సమ్మరైజ్ ఎనీ బ్లాగ్, ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మరైజ్ ఎనీ యూట్యూబ్ వీడియో ఉంది కదా! జస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. మీకేంటి అంటే మామూలుగా మీరు ల్యాప్‌టాప్‌లో చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు యాక్చువల్‌గా ఒక ఐకాన్ అయితే ఉంటది మెర్లిన్‌ది. అది ఓపెన్ చేసినప్పుడు మామూలుగా సమ్మరైజ్ దిస్ పేజ్, ఆస్క్ దిస్ పేజ్ అని ఉంటది. ఇక్కడ సమ్మరైజ్ దిస్ పేజ్ అంటాం. సో, చూడండి. ఇప్పుడు ఇదేదైతే వీడియో ఉందో, ఆ వీడియోలో యాక్చువల్‌గా ఏం డిస్కస్ చేసామనేది టోటల్‌గా సమ్మరీ ఇస్తుందనమాట. ఎస్పెషల్లీ మీరిది ఎక్కడ యూజ్ చేయొచ్చంటే, మీరు ఒక 2 గంటలు, 3 గంటలు పోడ్‌కాస్ట్‌లు చూస్తున్నారనుకోండి. టోటల్ పోడ్‌కాస్ట్ చూడకుండా మనం సమ్మరైజ్ అయినది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి నేను మామూలుగా ఒక పోడ్‌కాస్ట్ అయితే దాంట్లో ఏం డిస్కస్ చేశారేంటి, టోటల్ పోడ్‌కాస్ట్ చూడకుండా సమ్మరీ చేద్దామనుకుంటున్నాను. సో, దానికి సంబంధించి ఇప్పుడు పోడ్‌కాస్ట్ క్లిక్ చేస్తాను. సో, నేను పోడ్‌కాస్ట్ అయితే ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఉంది కదా! ఇదైనా క్లిక్ చేయొచ్చండి. సో, ఇప్పుడు సైడ్ బార్‌లో మెర్లిన్ ఉంది కదా! సో, ఇక్కడొచ్చేసి సమ్మరైజ్ దిస్ పేజ్ అంటున్నాను. సో, చూడండి ఓవరాల్ ఈ పోడ్‌కాస్ట్‌లో ఏం డిస్కస్ చేశారు అనేది క్లియర్‌గా మనకి సమ్మరీ అనేది ఇచ్చేస్తదనమాట. అదే ఏ టైమ్ లైన్స్‌లో ఏం డిస్కస్ చేశారు అనేది ఇచ్చేస్తది. ఇప్పుడు నేను ఒక బ్లాగ్ ఓపెన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి టెక్ క్రంచ్ అనేది ఓపెన్ చేస్తాను. ఒక వెబ్‌సైట్ గాని, బ్లాగ్ ఏదైనా ఓపెన్ చేయండి. సో, ఇక్కడొచ్చేసరికి ఏం చేస్తారంటే
ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి మనం ఏమన్నా చాట్ బోర్డ్‌తో మాట్లాడాలనుకుంటున్నాం. ఓకే. మెర్లిన్ మనకి ఇక్కడ ఉంటది. ఆస్క్ థిస్ పేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనం చాట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన వాట్ ఈస్ థిస్ నేను ఈ కంటెంట్ ఏంటి అని అడిగినప్పుడు యాక్చువల్‌గా బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్స్ ఏం అడగాలో కూడా అదే మనకి సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది 11 ల్యాబ్స్ అనేది యాక్చువల్‌గా ఒక ఏఐ పవర్డ్ వాయిస్ జనరేషన్ ప్లాట్‌ఫార్మ్ మామూలుగా వాళ్ళు ఫండ్ రైజ్ చేశారు. సో, దానికి సంబంధించి ఆర్టికల్ అన్నమాట. అసలు 11 ల్యాబ్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? మనకు తెలీదనుకోండి దాని గురించి అడగొచ్చు. అప్పుడు అది 11 ల్యాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అసలేంటి అని చెప్పి. హౌ దే గాట్ ఫండింగ్. ఇప్పుడు ఆ ఫండింగ్ ఎలా వచ్చింది అన్న తర్వాత ఫండింగ్ రిలేటెడ్ క్వెషన్స్ వస్తున్నాయి. అంటే కేవలం ఈ పేజ్‌లో ఉన్న కంటెంటే కాదండి. ఈ పేజ్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో దాని రిలేటెడ్‌గా ఏదైనా మనం అడిగినా గాని ఆన్సర్ చేస్తదనమాట. వాట్ ఆర్ దర్ ఫ్యూచర్ ప్రొడక్ట్ ప్లాన్స్? ఇప్పుడు ఫ్యూచర్ ప్రొడక్ట్ ప్లాన్స్ గురించి ఈ ఆర్టికల్‌లో లేకపోయినా అదేం చేస్తది? జనరల్‌గా 11 ల్యాబ్స్ యొక్క ఫ్యూచర్ ప్రొడక్ట్ ప్లాన్స్ గురించి చూపిస్తది మనకి. సో, ఇలాగా మనం ఏంటి అంటే యూట్యూబ్ సమ్మరీస్‌తో చాట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్‌తోను అట్లానే ఇక్కడ బ్లాగ్ ఆర్టికల్స్ గాని, వెబ్‌సైట్స్ వీటితో కూడా చాట్ చేయొచ్చు. ఇంక నెక్స్ట్ వన్ ఇమేజెస్ క్రియేట్ చేయటం అండి. సో, దీంట్లో మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. కాపోతే ఇమేజెస్‌కి సో, ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే గనక మనకి చాలా మోడల్స్ ఉంటాయండి. ఫ్లెక్స్ అని చెప్పి, స్టేబుల్ డిఫ్యూజన్ అని చెప్పి, ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ మిడ్‌జర్నీ అవైతే లేవు. బట్ ఈ మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాడు కదా! మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి మనకి ఇక్కడ క్రెడిట్స్ అనేవి ఖర్చవుతాయన్నమాట. కొద్దిగా మంచి మోడల్స్ అయితే పర్ఫెక్ట్ ఇమేజెస్ ఇస్తాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో కొద్ది క్రెడిట్స్ అంటే తక్కువ అయ్యే మోడల్ సెలెక్ట్ చేసుకుంటే అసలు ఇర్రెలెవెంట్ ఇమేజెస్ ఇస్తున్నాయండి. కొద్దిగా మంచి మోడల్స్ అయితేనే దగ్గరగా ఇమేజెస్ ఇస్తున్నాయి. ఇంక ఇమేజెస్‌లో అయితే ఇంప్రూవ్ అవ్వాలి. ఈ ఇమేజెస్ సెక్షన్ అనేది వీళ్ళేంటి అంటే ఈ మధ్య లాంచ్ చేశారు. అంతకుముందు లేదు. కేవలం చార్టే ఉండేది. సో, వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే దీన్ని ఇంకా మేము పవర్‌ఫుల్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన స్క్వేర్ టైపా, యూట్యూబ్ షార్ట్స్‌కా, ఇన్‌స్టాగ్రామ్‌కా ఉదాహరణకి నాకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి కావాలండి. నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడికొచ్చి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో, క్రియేట్ హూ టెల్స్ మోటివేషనల్ స్పీచ్. సో, నేను ఇట్లాగే ఏదో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసరికి స్టేబుల్ డిఫ్యూజన్ ఎక్స్‌ఎల్ ఉంది. అది సెలెక్ట్ చేస్తాను. అది సెలెక్ట్ చేసి సో, చూడండి. సో, ఇమేజ్ అయితే వచ్చింది. పర్లేదు మంచి ఇమేజే ఇచ్చింది. క్వాలిటీ ఇమేజ్. ఇదేమో రియల్ టైమ్ ఇమేజ్‌లా ఉంది. ఇది ఫ్లక్స్ యూజ్ చేసి అదే చేసినట్టుంది. బేసిక్ ఇది. ఇది స్టేబుల్ డిఫ్యూజన్ వాడు. ఇది కొద్దిగా జనరల్‌గా మనకి కార్టూన్ అంటే యానిమేటెడ్ టైప్‌లో అయితే ఇచ్చిందనమాట. ఎన్ని ఇమేజెస్ మనం లెఫ్ట్ అయ్యి ఉన్నాయి మంత్లీ అనేది కూడా మనకిక్కడ చూడొచ్చు. మన కరెంట్ ప్లాన్‌కి ఇంకెన్ని ఇమేజెస్ లెఫ్ట్ అయ్యి ఉన్నాయని చూపిస్తుంది. నార్మల్‌గా మీరు ఇమేజ్ రిలేటెడ్ ఏది తీసుకున్నా గాని, లియోనార్డో గాని, మిడ్‌జర్నీ గాని ఇవేవి తీసుకున్నా గాని చాలా కాస్ట్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు దీంట్లో లియోనార్డో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానంటున్నారు. బట్ అప్డేట్ చేశారో లేదో తెలీదు. బట్ వీళ్ళైతే ఇంకా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫ్యూచర్ అనేది కూడా అంటే భవిష్యత్తులో వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి చాలా మనీ సేవ్ అవుతది. ఇమేజెస్ వైస్‌గా కూడా. ఇప్పుడు అసలిక్కడ ప్రాంప్టింగ్. సో, ఇక్కడొచ్చేసరికి ప్రాంప్ట్ ఇవ్వడానికి మనకి వాళ్ళు యాక్చువల్‌గా ఒక ట్యాబ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు కావాల్సిన విధంగా అడగొచ్చు. ఉదాహరణకి నేనిక్కడ క్లాడ్ అనేది సెలెక్ట్ చేసుంది. ఇక్కడ మోడల్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా! కావాల్సిన మోడల్ ఇప్పుడు జీపీటీ 4ఓతో కావాలి ఆన్సర్ అంటే అది సెలెక్ట్ చేసుకుంటాం మనం. లేదు అంటే గనక మనకి ఏదైతే మోడల్ కావాలో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నేనిక్కడ క్లాడ్ 3 హైకు ఇది సెలెక్ట్ చేస్తాను. నేను బేసిక్ వెర్షన్ తీసుకున్నాను. మీకు డెమో పర్పస్‌కే చూపిస్తున్నానని. మంచి ఔట్‌పుట్ రావాలి అంటే గనక మీరు క్లాడ్ 3.5 సనెట్ గాని, జీపీటీ 4ఓ గాని, జెమినీ 1.5 ప్రో గాని అవి తీసుకోండి. సో, చూడండి చాట్ జీపీటీ ఎలా అయితే ఆన్సర్ చేస్తదో ఇక్కడ మనం సేమ్ ఆ చాట్ జీపీటీ, క్లాడ్ అవే వాడుతుంటాం కాబట్టి సేమ్ అట్లానే ఉంటది ఇంటర్‌ఫేస్ కూడా. సో, చూడండి ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అడిగాను. సో, బేసిక్ స్ట్రాటజీ అయితే ఇచ్చిందనమాట. ఆఫ్‌కోర్స్ ఇది బేసిక్ వన్. మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలంటే కరెక్ట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఆ కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఇస్తది. బట్ ఇక్కడ అసలేమీ ఐడియా లేని వాళ్ళకి మీకసలు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం ఐడియా లేదు అనుకుంటే గనక అది స్టెప్ బై స్టెప్ ఒక క్లయింట్‌కి ఏం చేయొచ్చు అనేది మీరిక్కడ చూడొచ్చనమాట. రియల్ ఎస్టేట్ గురించే చెప్తున్నారు కాబట్టి కుడ్ యూ సజెస్ట్ నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మారుస్తాను. క్లాడ్ 3.5 తీసుకుంటాను. ఇక్కడ జెమినీ 1.5 ప్రో తీసుకుంటాను. సో, ఆస్క్ అంటాను. సో, దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ అండి. అదే మీరు చాట్ జీపీటీ ఒకటి వాడితే చాట్ జీపీటీకే స్టిక్ అవ్వాలి. లేదా జెమినీకి వాడితే జెమినీకే స్టిక్ అవ్వాలి.
ఇంకోటి మీరు ఒకవేళ విడివిడిగా అమౌంట్లు పే చేస్తే బ్రౌజర్‌లో ఎళ్ళిపోయి అంటే ఆ లాగిన్స్ అయిపోయి ఒకదాన్నొకటి షిఫ్ట్ అవ్వాలి. వాటికి నెలకి మంత్లీ పే చేయాలి. సో, అవేమీ లేకుండా ఇక్కడ చూడండి ఎంత సింపుల్‌గా మనకు కావాల్సిన టూల్ ఆ చాట్ బోట్ అనేది సెలెక్ట్ చేసుకొని పవర్‌ఫుల్‌గా మనం కంటెంట్ అనేది తీసుకోవచ్చనమాట. నేనిప్పుడు రియల్ ఎస్టేట్‌కి యాక్చువల్‌గా ఒక స్ట్రాటజీ అడిగాను. సింపుల్‌గా చూడండి వాట్సాప్ మార్కెటింగ్ ఎలా వాడాలి? టార్గెట్ వెర్నాక్యులర్ అడ్వర్టైజింగ్. జనరల్‌గా ఈ ఐడియా మనకి చాలా మందికి రాకపోవచ్చు. సో, ఇట్లాంటి ఐడియాస్ అంటే ఇంకా మనం పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా ఇస్తది. డిజిటల్ యాడ్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ టు రీచ్ బ్రాడర్ ఆడియన్స్. వర్చువల్ ప్రాపర్టీ టూర్స్ చేయండి. ఇన్‌ఫ్లుయెన్సర్ పార్ట్నర్‌షిప్స్ గాని, ఫెస్టివల్ ప్రమోషన్స్, హౌసింగ్.కామ్ ఇట్లా ఎస్ఎంఎం మార్కెటింగ్ ఇవన్నీ గూడా ఇది చెప్తుంది. ఆహ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ప్రాంప్ట్స్ ఇవన్నీ గూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో తీసుకొస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ లైవ్ సెర్చ్ గూడా ఉంది గదండీ! లైవ్ సెర్చ్ ఆన్ చేద్దాము. ఉదాహరణకి లైవ్ సెర్చ్ ఏంటి అంటే, జనరల్‌గా ఏంటి మనందరికీ తెలిసిందే చాట్‌జీపీటీ గాని ఇవన్నీ ఏంటి అంటే గనక లాస్ట్ ఇయర్ ఆ డేటా వరకే ఇస్తా ఉంటాయి. కొన్ని టూల్స్ మటికే రియల్ టైమ్ డేటా ఇస్తుంటాయి. సో, ఇప్పుడు లైవ్ సెర్చ్ ఆన్ చేసాము అంటే గనక అది ఆల్‌మోస్ట్ ఆ రియల్ టైమ్ డేటా మనకిస్తదనమాట. చూడండి నేను ఆస్క్ అంటున్నాను. వెబ్ పవర్డ్ రిజల్ట్ అని చూపిస్తుంది కదా! అది ఆల్‌మోస్ట్ సెర్చ్‌లోకి అంటే వెబ్‌లోకెళ్ళి సెర్చ్ చేసి మనకి డేటా అయితే ఇస్తది. సో, చూడండి. ఇండియా రీసెంట్‌లీ సెక్యూర్డ్ ఎ సిగ్నిఫికెంట్ విక్టరీ అగైన్స్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇంక నెక్స్ట్ థింగ్ దీంట్లో చాలా టూల్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఏ టూల్స్ అని ఉన్నాయి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే గనక ఇక్కడ చాలా దీంట్లో ఫ్రీ టూల్స్ ఉంటాయన్నమాట కొన్ని. ఆ ఫ్రీ టూల్స్ అన్నీ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరొకసారి దీని హోమ్ పేజ్‌కి మొబైల్ యాప్ ఇది ఉంది కదా! ఇక్కడికెళ్ళిపోండి. ఇక్కడ ప్రొడక్ట్‌లోకెళ్తే గనక మీకు దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తారండి. ఏమేం చేస్తది ఇది అని జెప్పి. దీంట్లో ఏఐ టూల్స్ ఉంటాయండి. చూడండి ఏఐ డిటెక్టరు, ఏఐ ఎస్సే రైటరు, ప్లాగరిజం చెకరు. ఇప్పుడు మీరేదైనా కంటెంట్ రాసారు, ప్లాగరిజం చెక్ జేయాలి అంటే గనక ప్లాగరిజం చెకర్ గాని, ఏఐ ట్రాన్స్‌లేటర్ గాని, సో, ఇప్పుడు ప్లాగరిజం చెకర్ ఉంది గదా! ఏదైనా మీరు ఒక కంటెంట్ తీసుకొని అది ప్లాగరిజం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సో, చాలా ఏఐ టూల్స్ అయితే ఉంటాయి. ఫ్రీ టూల్స్ అన్నీ గూడా మనం వాడుకోవచ్చండి. నెక్స్ట్ థింగ్ నేనిప్పుడు జీమెయిల్‌కొచ్చాను. యాక్చువల్‌గా ఈమెయిల్ అనేది అంటే దీంట్లోని ఈమెయిల్ రైటింగ్ ఫీచర్ కూడా చాలా మంచి ఫీచర్ అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఈమెయిల్ ఓపెన్ చేసి కంపోజ్‌లోకెళ్ళిన తర్వాత నాకిక్కడ మెర్లిన్ ఏఐ చూపిస్తుంది. జనరల్‌గా నేనిక్కడ దీన్ని క్లిక్ చేసి అంటే గనక ఏదైనా ఒక బిజినెస్ మీటింగ్ కోసం గాని, దేనికైనా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ కావాలనుకుంటున్నామనుకోండి దీన్ని అడగొచ్చన్నమాట. సో, చూడండి ఐయామ్ ప్లానింగ్ టు అటెండ్ ఎన్ ఐటీ ఇంటర్వ్యూ ఇన్ ఇన్ఫోసిస్ డ్రాఫ్ట్ ఈమెయిల్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్‌ప్లెయిన్ దట్ హౌ మై 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ జావా వుడ్ బి హెల్ప్‌ఫుల్. అలానే నాకు హెల్ప్ అయ్యే విధంగా ఇంటర్వ్యూ కాల్ వచ్చే విధంగా నువ్వేమన్నా పాయింట్స్ రాయాలంటే రాయి అని జెప్పి నేను అడిగాను. అడిగి ఇక్కడ నేను యాక్చువల్‌గా ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు అది ఈమెయిల్ మొత్తం డ్రాప్ చేసింది చూడండి. సబ్జెక్ట్ ఇచ్చింది యాక్చువల్‌గా హైప్ దిస్ ఈమెయిల్ మై నేమ్ అండ్ కీన్ ఇంట్రెస్ట్ అండ్ డ్యూరింగ్ మై కెరియర్ అంటే మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామో ఇప్పుడు నేను జావా రిలేటెడ్ అన్నా కాబట్టి, ఆ జావా రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా యూజ్ అవుతది అనేది చెప్తుంది. అడిషనల్‌గా నువ్వేం చేయాలో నాకు ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఏం చేయాలో చెప్పు అని చెప్పాం కాబట్టి అది డీప్‌గా రాసింది. ఒకవేళ దీన్ని మనం షార్టన్ చేయాలంటే షార్టన్ చేయొచ్చు. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సింప్లిఫై చేయొచ్చు. సో, ఇలాగా మనం కేవలం ఈమెయిల్సే కాదండి. లింక్డ్ఇన్, లింక్డ్ఇన్‌లోకెళ్ళిపోయి మనం ఏదైనా రిప్లైస్ ఇవ్వాలన్నా అక్కడ చాలా బాగా యూజ్ అవుతదండి. సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఏదైనా ఒక ప్రొఫెషనల్ వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మనం రిప్లైస్ ఇవ్వాలనుకుంటాం. ఏం రిప్లై ఇవ్వాలో తెలీదు. అలాంటి టైంలో ఇది ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోండి మెర్లిన్. ప్రొఫెషనల్‌గా అదే రిప్లైస్ అనేది ఇస్తది. ఓపెన్ చెప్పాలంటే మనకి ఇంగ్లీష్ రాకపోయినా గాని చాలా ప్రొఫెషనల్ వేలో మనం కమ్యూనికేషన్ అయితే చేయొచ్చనమాట. సో, ఇది దీని ఫీచర్స్ అండి. నేనింక టైం కుదరగా చాలా బేసిక్ ఫీచర్స్ బేసిక్ లెవెల్‌లో చూపిచ్చాను. ఇంకా దీన్ని కేస్ స్టడీ వైస్‌గా యూజ్ చేసుకుంటూ వెళ్తే గనక చాలా డీప్‌గా యుటిలైజ్ చేయొచ్చు. ఇంకిప్పుడు ఒకసారి అసలు ఈ లైఫ్ టైమ్ డీల్ ఏంటి? దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? వెబ్‌సైట్‌లో ఏమున్నాయి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఇన్‌కేస్ లైఫ్ టైమ్ డీల్ ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి. అప్పుడు వెబ్‌సైట్‌లో ఏ ప్యాకేజ్ పర్చేస్ చేయాలి? అవన్నీ కూడా చూద్దాం. నేను వీడియో డిస్క్రిప్షన్‌లోను ఫస్ట్ కామెంట్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు లైఫ్ టైమ్ డీల్ అనేది ఓపెన్ అవుతది. సో, ఈ లైఫ్ టైమ్ డీల్ చూసుకుంటే గనక నార్మల్‌గా ఏం ఫీచర్స్ ఉంటాయి? ఏంటి? అనేది మీకు ఇక్కడ సో, లైఫ్ టైమ్ డీల్ వచ్చేసరికి ఆఫ్‌కోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో ప్రో ప్లాన్ అని ఉంటది. ఆ ప్రో ప్లాన్‌లో ఏమన్నా అప్‌డేట్స్ వస్తే అప్‌డేట్స్ మనకు కూడా వస్తాయన్నమాట. మనం ఇక్కడ పర్చేస్ చేసిన తర్వాత 60 డేస్ లోపు యాక్టివేట్ చేయాలి. మనం వెంటనే యాక్టివేట్ చేసేస్తాం కాబట్టి ఇష్యూ ఉండదు. ప్రతి ఏఐ మోడల్ యొక్క క్వెరీ స్టాండర్డ్స్ అవి చూడాలి అంటే గనక మనం ఇక్కడ చూడొచ్చన్నమాట. అంటే దేనికి ఎంత ఖర్చవుతాయి అనేది ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు. జీపీటీ 3.5కి ఎంతవుతది? క్లాడ్‌కి ఎంతవుతది? ఇట్లా మిస్త్రాకి ఎంతవుతది? అన్నీ ఇచ్చారన్నమాట.
నెక్స్ట్ థింగ్ అసలు మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే గనుక డాక్యుమెంట్స్‌తో చార్ట్ చేయొచ్చు, ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, వెబ్ పేజెస్‌తో చార్ట్ చేయొచ్చు, యూట్యూబ్ సమ్మరీస్ తీసుకోవచ్చు, బ్లాగ్ సమ్మరీస్ తీసుకోవచ్చు, జీమెయిల్ గాని, లింక్డ్ఇన్ గాని ఎక్కడైనా సరే అక్కడ ఆన్సర్ చేయొచ్చు మనం. లింక్డ్ఇన్ ప్రో కనెక్ట్ గాని, యూట్యూబ్ నుంచి క్రియేట్ చేయటము, యూట్యూబ్ కామెంట్స్ పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చనమాట. మనకొక ఏఐ అసిస్టెంట్ అయితే పర్ఫెక్ట్ ఏఐ అసిస్టెంట్ అయితే ఉన్నట్టు. ఇంక నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీని ప్యాకేజెస్ చూసుకుంటే గనక ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రెజెంట్ $79 అండి. అయితే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా లేదు బ్లాక్ ఫ్రైడే రన్ అవుతుంది కాబట్టి యాక్చువల్‌గా 10% డిస్కౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. కొత్త అకౌంట్స్‌కి జనరల్‌గా 10% ఇస్తుంటారు. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడేకి కూడా 10% ఇస్తున్నారు. బట్ 2 కలిపిస్తారో లేదో నాకు తెలీదు. ఒకసారి ట్రై చేయండి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్లాక్ ఫ్రైడే 2 అప్లై అవుతాయా? లేదా ఒకటే అప్లై అవుతాయా అనేది చెక్ చేసుకోండి. బట్ మినిమమ్ అయితే 10% అప్లై అవుతది. నెక్స్ట్ థింగ్ టైర్ 2కి వెళ్ళిపోతే గనుక ఇంత క్రెడిట్స్ ఒకటే డిఫరెన్స్ అండి. కింద మీరు రివ్యూస్ గూడా అన్నీ క్లీన్‌గా చదువుకోవచ్చండి. డీటెయిల్‌గా చాలా మంది చెప్తా ఉంటారు రివ్యూస్‌లో. అట్లా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఏ టూల్ గూడా పర్ఫెక్ట్ ఉండదు. ఏదో ఒక ఇష్యూస్ ఉంటా ఉంటాయన్నమాట. ఆ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గూడా పోస్ట్ చేస్తారు. అది గూడా మీరు చదువుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా ఏంటి అంటే మటుకు డెఫినెట్‌గా చాలా మంచి టూల్. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసే టైంకి లైఫ్ టైమ్ డీల్ ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే గనక నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో దీని ఆఫర్ సంబంధించిన డైరెక్ట్ వెబ్‌సైట్ ఆఫర్ సంబంధించిన లింక్ కూడా అప్డేట్ చేస్తాను. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతది. ప్రెజెంట్ అయితే బ్లాక్ ఫ్రైడే రన్ అవుతుంది కాబట్టి బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ చూపిస్తున్నాడు. మీరు చూసే టైంకి ఒక్కోసారి బ్లాక్ ఫ్రైడే ఉండకపోవచ్చు. బట్ మీరు ఇప్పుడు మటుకు ఖచ్చితంగా లైఫ్ టైమ్ డీలే తీసుకోండి. వెబ్‌సైట్‌కి వెళ్లి తీసుకోవద్దు. ఎందుకంటే వెబ్‌సైట్ కంటే లైఫ్ టైమ్ డీలే మనకి చాలా మనీ సేవ్ అవుతది. ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే గనక నార్మల్‌గా రెండే ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ ప్రో అండ్ టీమ్స్ ఉన్నాయన్నమాట. టీమ్స్ అంటేనేమో మీరు ఒక కంపెనీ నుంచి ఏదైనా మీకు మల్టిపుల్ పీపుల్ లాగిన్ అయ్యే ఒక కంపెనీ నుంచి కావాలంటే టీమ్స్‌కెళ్ళాలి. జనరల్‌గా అయితే ప్రో అంటే $30 ఉంది. ఇది ఎవ్రీ మంత్ అనేది ఒక రకంగా కొద్దిగా ఎక్కువ గాబట్టి ఎప్పుడైనా సరే మీకంటే ఈ లైఫ్ టైమ్ డీల్ ఎక్స్‌పైర్ అయిపోయింది. డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో యాన్యువల్‌కి వెళ్ళండి. యాన్యువల్‌కి వెళ్తే ఏదో ఒక డిస్కౌంట్ ఉంటది. ఇప్పుడైతే బ్లాక్ ఫ్రైడే సందర్భంగా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒకటి కొద్దిగా మంచి డిస్కౌంటే ఉంటదండి. సో, ప్రో యాన్యువల్ ప్యాకేజ్‌కి వెళ్ళండి మంత్లీ కంటే గూడా. యాన్యువల్‌కి వెళ్ళినప్పుడు మీకు మనీ అనేది బాగా సేవ్ అవుతది. అయితే ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ ప్రో అన్‌లిమిటెడ్ ఉంది. మనం లైఫ్ టైమ్ డీల్‌లో తీసుకున్న వాళ్ళకి మటుకు అన్‌లిమిటెడ్ లేదు. జనరల్‌గా మనకి క్రెడిట్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు పర్చేస్ చేసిన తర్వాత లైఫ్ టైమ్ డీల్ పర్చేస్ చేసిన తర్వాత కూడా మీరు మామూలుగా హోమ్ పేజ్‌కి వెళ్ళిపోతే ఆల్రెడీ అక్కడ మెసేజ్ చూపిస్తున్నాడు. మీకు అన్‌లిమిటెడ్ క్వెరీస్ కావాలి అంటే గనక అప్‌డేట్ చేసుకోండి అని చెప్పేసి. ఒకవేళ నిజంగా మీకు ఎవ్రీ మంత్ అసలు ఈ క్వెరీస్‌తో సంబంధం లేదు. అన్ని ఖర్చవుతాయి, ఇన్ని ఖర్చవుతాయని తలకాయ నొప్పి అదంతా లేదు అనుకుంటే గనక, అప్పుడు మీరు మంత్లీ కావాలి అంటే జనరల్‌గా ఇది ప్రైస్ ఎక్కువుంటది. మనం లైఫ్ టైమ్ డీల్ తీసుకున్నాం గాబట్టి డెఫినెట్‌గా ఇక్కడ ప్రైస్ కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారన్నమాట. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తారు. నాట్ ఓన్లీ బ్లాక్ ఫ్రైడే. మీకది కావాలి అంటేనే అది అన్‌లిమిటెడ్ అనేది పర్చేస్ చేయండి. ఈ టూలే కాదు. ఇలాంటి టూల్‌కి సంబంధించి అప్‌డేట్స్ అన్నీ గూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌డేట్ చేస్తుంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ మీరు జాయిన్ అవ్వకపోతే గనక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. జాయిన్ అవ్వండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏఐ టూల్ యొక్క పవర్ ఏదో అర్థమై ఉంటది కాబట్టి మీకిది యుటిలైజ్ అవుతది అనుకుంటే గనక డీల్ అనేది మిస్ అవ్వద్దు. ఇంకా మీరు ఇలాంటి టూల్స్ డెమోస్ చూడాలనుకుంటున్నా గాని వేటి మీదైనా తెలుసుకోవాలనుకున్న ఏఐ రిలేటెడ్‌గా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సక్సెషన్. మీరు కిరణ్. థాంక్ యూ.